ఫలితాలు రావాలంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము కాన్స్టెంట్గా, కంటిన్యూస్గా మనము వింటూ ఉండాలి. గ్లోరీ టు గాడ్. కెనెత్ కోప్లాండ్ గారి యొక్క సతీమణి గ్లోరియా కోప్లాండ్, తర్వాత కెనెత్ కోప్లాండ్ వారి యొక్క అల్లుడు ఇద్దరు కలిసి ఏమండి 150 ఎపిసోడ్స్ చేశారండి. ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ గురించి, ఆర్థిక అభివృద్ధి గురించి 150 టీవీ ఎపిసోడ్స్ చేశారు. 150. ఎందుకు? కంటిన్యూస్గా పడాలని, కంటిన్యూస్గా టీచింగ్ పడాలి. సో 50వ ఆయనకి ఎట్లా అర్థమైందో, ఏమో మనకు ఎక్కలా, వింటూ ఉంటే సడన్గా గ్రహిస్తాం. అందుకే ప్రభు అన్నాడు, మీరు నా వాక్యం నందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. ఎందుకు కొన్ని విషయాల్లో చెప్పినవే మాటికి అవే చెబుతాం కదా, మాటికి అదే దెబ్బతాం, సుత్త తీసుకొని అదే దెబ్బ కొడతాం కదా, మాటికి అదే కొడతాం, పగిలిపోతుంది. దట్స్ వై ఐఎమ్ టీచింగ్ విత్ ఆల్ ఆఫ్ మై బీయింగ్. ఇఫ్ ఎనీబడి మిస్సెస్ దిస్ టీచింగ్, బ్యాడ్ లక్. బయట అద్భుతం జరగాలంటే మనసులో అద్భుతం జరగాలి. బయట అద్భుతం జరగాలంటే ఫస్ట్ అద్భుతం మనసులో జరగాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అద్భుతం మనసులో జరగాలి. మనసులో జరిగిన తర్వాతనే బయట అద్భుతం జరుగుతుంది. మనసులో అద్భుతం జరిగేదానికి నేను మీకు బోధిస్తున్నాను.